హాయ్ రాజ్. అండి మనం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తాం. మన ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు. కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు. అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుందంటారు? రీజన్ ఏంటంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కాకుండా ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడతాం కదా. నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ కాంట్ ప్రిటెండ్ అని చెప్పి. సో యాక్షను కట్టు మధ్యలో నేను వేరు, కట్ట తర్వాత నేను వేరు మళ్ళీ. అవును, అది ఓకే. అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో. అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడు అంటుంటాను. కానీ జనానికి వచ్చేటప్పటికి, మీడియాకి వచ్చేటప్పటికి మీ ప్రొజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. దానికి రీజన్ మీరేమనుకుంటున్నారు పర్సనల్గా? నేను అంటే అది జరిగిన ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్గా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం. ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్, ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అవుతాం. కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి ఇష్యూ అని కాదు, జనరల్గా మామూలుగా అదే అంటే చెప్పా కదా, స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు. అంటే నేను ఏంటంటే అల్లరగా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు. అలా కాకుండా చేసినవి ఆడలేదు. కాగా మన పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు. నేను సినిమాల్లో క్యారెక్టర్లో వాటి గురించి మాట్లాడ అసలు మన పర్సనల్ దీనికి అట్లీస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, నాకు అలవాటు లేదు, ఎలా ఉండాలో కూడా తెలియదు. ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాదు. అది కూడా ఏంటంటే పక్కన రోజు ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి. సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో. బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను. ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ 2-3 ఉంటే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మీరు మోస్ట్ ఇంట్రావర్ట్ అవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మేబీ దానివల్ల ఏంటి. అది కాకుండా మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు. రోజుకు 2-3 సినిమాలు, అది లాంగ్వేజ్తో సంబంధం లేని చూస్తారు. మీకు సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు. ఇవాళ డైరెక్షన్ చేయమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు. కానీ మామూలుగా బంగారం పని చేసిన వాడి దగ్గర బంగారం ఉండదు, క్యాషియర్ దగ్గర క్యాష్ ఉండదులాగా మనకు అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు మీకు. కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్స్తే లిరిక్ కూడా రాశారు. ఏ సినిమా? 2 సినిమాలు రాశాను. కిట్టునాడు జాగ్రత్తలో రాశాను, తర్వాత ఇది రంగుల రత్నం రాశారు. ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని. నాకు తెలియని విషయం ఏంటంటే మనకెందుకు సూపర్ డూపర్ హిట్ వచ్చే కథ, ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా, లేకపోతే డైరెక్టర్ చూసుకుంటాడు అని వదిలేస్తారా? అంటే ముందు ఇట్లు లేదు కాబట్టి వినట్లేదు సార్, ఈ సినిమా తర్వాత వింటారు. ముందు ఇట్లు కదండి, మనం కొట్టినట్టు కాదు. మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాలా, చాలా పెద్ద హిట్లు కదా. అదా అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇందులో మీ లోపం ఉందా, దేనివల్ల మీరు? నా లోపం కూడా ఉందండి, నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ అంటే యాక్టింగ్ వైపు కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టలే, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను, నాకు ఆ స్పేస్ దొరకలేదు నాకు. సో నేను కూడా అంత పెట్టలేకపోయాను. బట్ ఇప్పుడు అలా లేదు. కాదు, పెట్టలేకపోవడానికి మీరు సినిమా తప్ప ఏం తెలియదుగా మీకు. బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు, అసలు ఎవరితోటి మాట్లాడరు. సినిమా రాసుకోవటం చూడటం అంతే కదా. నేను అనేది దాని గురించి అదే అండి. అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా. మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేం. ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప, లేదా పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది తప్ప కూర్చొని రాయాలి అనేది రాదు. ఇప్పుడు అలా లేదు. ఓకే, ఉన్నావు ఫుల్ ఫ్రెష్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే ఉన్నాడే సినిమా ఎందుకు చూడాలి, దాంట్లో ఏంటి స్పెషల్? ఫస్ట్ ఒకటి ఏంటంటే థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తాను. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా థియేటర్లో కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు సార్, ఖచ్చితంగా రాదు. నేను ఒక్కడనే కలిసి చూసిన సినిమా ఫస్ట్ థియేటర్లోనే లైట్లు ఆగిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అద్భుతమైన సినిమా, అది ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. చుట్టూ ఒక ప్రపంచం ఉంది అన్న విషయం మర్చిపోయాను, నేను ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను. మీరు మహేష్ ఫ్యాన్ కదా? అప్పటి నుంచి ఆ సినిమా నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను, నేను ఈ రోజు నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి డైహార్డ్ ఫ్యాన్ నేను.
సో అంటే ఒక థియేటర్లో సినిమా చూస్తే అంటే మొత్తం చుట్టూ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఎమోషను ఒక 10 మంది 20 మంది 30 మంది కలిసి కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది, ఒక్కళ్ళే ఇంట్లో కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది. సో థియేటర్లో ఖచ్చితంగా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్. నాకు అన్నిటికంటే సంథింగ్ దట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ మనకి టువర్డ్స్ ద ఎండ్ ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. అండ్ సినిమా అంతా కూడా అంటే ఎంతకుముందు నేను చేసిన క్యారెక్టర్ల కంటే కొంచెం కొత్తగా ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ మా డైరెక్టర్ అతని కన్విక్షన్ నెక్స్ట్ లెవెల్. అసలు ప్రతి షాటు కూడా కావాల్సినట్టు వస్తే తప్ప వదలడు, ఖచ్చితంగా ఇలాగే రావాలి అంటే పట్టుకుంటాడు అంతే. అండ్ అలా తెచ్చుకుంటాడు కూడా. అది ఇప్పుడు టీజర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. మీరు చేసిన ఇంతమంది సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది. అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్? హార్మోన్స్ లోపం లేదు సార్, క్యారెక్టరైజేషన్. హార్మోన్స్ లోపం అంటే కేసులు ఎక్కేస్తారు. నేను అసలు ఆ జోలికి వెళ్ళిన. హార్మోన్స్ లోపం లేదు సార్. కాదు కదా, అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటని అడగడం కోసం అలా అంటే హార్మోన్స్ లోపమే ఉండదు, బట్ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోద్ది. అదే నేను చెప్పా కదా, నాకు